దృష్టికి we came into power of a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా నా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి వాళ్ళు ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఇమ్యూనెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి, వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నానంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు సహచరులు కంపెనీ చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సెమీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, to take it back to the old state of under the leadership of dynamic leadership of Honorable CM Sri Chandrababu Naidu garu. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు, మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాను. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాను చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. 2014-19 మధ్యకాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాజమహేంద్రవరం 3 టౌన్ ఏరియాలో మరియు రాజమహేంద్రం చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి బైక్ అఫెన్స్కి సంబంధించి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణ, నరసింహకిషోర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో సెంట్రల్ జోన్ డిఎస్పీ గారు మరియు 3 టౌన్ సిఐ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక 4 గుర్తు తెలియని వ్యక్తులు 2 వీలర్స్ మీద పోలీసు వారి చెకింగ్ గమనించి వెనక్కి తిరిగి పారిపోతుండగా సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకొని
వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అందులో మన ప్రాంతంలో నేరాలు చేసినటువంటి సుమారు 29 మోటార్ సైకిళ్ళు, అందులో 12 మోటార్ సైకిల్స్ ఒక 3 టౌన్ సంబంధించినవి, ప్రకాష్ నగర్కి సంబంధించిన ఒక మోటార్ సైకిల్, రాజానగరం సంబంధించి 3 మోటార్ సైకిళ్ళు, కోరుకొండ సంబంధించి 1, ప్రతిపాడుకు సంబంధించి 1 మోటార్ సైకిల్, ధవళేశ్వరం దగ్గర నుంచి 1, అదేవిధంగా ఇంకా కొన్ని మోటార్ సైకిల్ ఏలూరు, తొండంగి, కడియం, నిడదవోలు గ్రామాల్లో కూడా దొంగలించినవి. మొత్తం కలిపి 29 మోటార్ సైకిల్స్ని సుమారు వర్త్ రూపీస్ 11,60,000 రూపాయల వర్త్ కలిగినటువంటి 19 మోటార్ సైకిల్స్ని ఈ ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. అందులో 3 చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అయినందువలన వాళ్ళని ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టలేకపోయాం. మిగతా మేజర్ అయినటువంటి కుప్పం తేజ, సన్నాఫ్ సురేష్, రాణిగారి వీధి, రాజమహేంద్రం ఇతనితో పాటుగా అప్స్కాండింగ్ అయినటువంటి శ్రీరామ్ 19 అనే అతను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతని దగ్గర కూడా కొన్ని బోల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ, ముఖ్యంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ విపరీతంగా జరిగినటువంటి ఈ నేరాల మీద ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ క్రైమ్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రైమ్ టీం ఇన్ఛార్జిగా సిఐ అప్పారావు గారు, ఎస్ఐ అప్పలరాజు గారు, తర్వాత వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ లోవరాజు, వెంకటేశ్వరరావు, తర్వాత విజయ్, పవన్ అనే వాళ్ళని ఈ టీంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సమయస్ఫూర్తిగా చాకచక్యంగా ఈ 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 29 మోటార్ సైకిళ్ళు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకో వస్త్రాలు తీసుకోవద్దండి వీడియో హరే కృష్ణ. గత 8 సంవత్సరాల నుంచి మేము గోపాల్ నగర్ శ్రీకృష్ణ దేవాలయం వద్ద నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి మన గోదావరి ఒడ్డున పుష్పరాల గోదావరి ఒడ్డున స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడి నుంచి 108 కంసాలు తీసుకొని ఇక్కడి నుంచి ఈ జలాభిషేకం తీసుకెళ్ళి శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం చేస్తామండి. ఇది 8వ సంవత్సరం. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా కోలాటంతో అంత వైభోగంగా మేమందరం కలిసి తీసుకెళ్ళి మన స్వామివారికి గోపన్నర్ శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం చేస్తామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.
స్వర్గము చేయుటయా మా తాతల దగ్గర నుంచి కూడా రంగనాథ స్వామి ఉత్సవం చేస్తున్నాము. ఇది నాచార్ నిర్వహించబడుతున్న 9వ సంవత్సరం నవమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ పురవీధుల్లో మేము రంగనాథ స్వామి ఉత్సవం ఊరేగింపు చేసి అష్టమి వంకాయల వారి వీధిలో గల స్వామికి అర్చన చేసి తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి మేము తిరిగి మళ్ళీ గృహానికి చేస్తాం. అయ్యా జై రంగనాథ, జై రంగనాథ, జై రంగనాథ, జై రంగనాథ, జై రంగనాథ.
అందరికీ నమస్కారం. రాజమండ్రి నేను ఎప్పుడు వస్తూ ఉంటా. ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసిందే, నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, రిలీజ్ అప్పుడు వస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక ఓపెనింగ్కి చెన్నై షాపింగ్ మాల్ వారి 22nd అంటే 22వ స్టోర్ ఓపెనింగ్కి. సో మనకి ఏ రకమైన షాపింగ్ అయినా ఐ థింక్ విత్ దర్ సారీస్, దర్ కలెక్షన్స్, కలర్స్ ఎస్పెషలీ నాకు చాలా నచ్చాయి. సో ఎక్కడో చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసే బదులు మీరు అలా మన ఊర్లోనే చెన్నై షాపింగ్ మాల్ పెట్టారు. సో అందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో రావాలని, ఇంకా 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 చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి, క్రిస్మస్, న్యూ ఇయర్స్, తర్వాత సంక్రాంతి. సో కలెక్షన్స్ అంతా అయిపోయి ముందే మనం స్టాక్ కొనుక్కొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందని మీరందరూ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. 5వ తారీఖు రాబిన్ హుడ్ సినిమా నాకు రిలీజ్ అవుతుంది, నితిన్ గారితో, వెంకీ కుడుముల గారి డైరెక్షన్లో. సో మీరందరూ 25th ఇదే డిసెంబర్ 25th థియేటర్కి వచ్చి సినిమాని మనస్ఫూర్తిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంజాయ్ చేయాలని. థ్యాంక్ యూ. కొత్త కాదండి, లేదు చాలా బాగున్నాయండి. ఆల్ దర్ కలెక్షన్స్, సారీస్ అండ్ ఆల్ దట్. వాళ్ళు నేను కట్టుకున్నది కూడా నాకు కలర్ చాలా బాగా, నాకు పెక్యులర్ అనిపించాయి. కలర్ కాంబినేషన్స్ నాకు చాలా నచ్చాయి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక లావెండర్ అండ్ దే కమింగ్ అట్ వెరీ గుడ్ ప్రైసెస్. చెప్పండి తాగాను, అందుకే కొంచెం బుగ్గలు వచ్చాయి నిన్నటికి వాళ్ళు. మరి చెప్పండి ఇంకా 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 సో అలా